హాయ్ హలో, నేను మీ సౌమ్య. ఈరోజు ద గ్రేట్ ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. సో ప్రస్తుతం యూట్యూబ్ మొత్తంలో హల్చల్ చేస్తున్న టాపిక్ ఏదైనా ఉంది అంటే అయోధ్య గురించి. అలాంటి అయోధ్య గురించి ఎంత ధైర్యం, మోడీపై పూరి శంకరాచార్య ఆగ్రహం, రాముణ్ణి ఆయన తాకడం నేను చూడలేను అన్నారు. దీనిపైన గురువుగారు ఏమంటారో విందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నమస్తే గురువుగారు. సో ఏమంటారు మీరు దీని విషయంలో? మీ మాటలు చెప్పండి. నమస్కారం తల్లి. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం. ముందుగా అయోధ్య రామాలయ సుందర భవ్య నిర్మాణం ప్రాణప్రతిష్ఠా మహోత్సవం జరగబోతున్న వేళ మనందరికీ కూడా ఆ రామనామ స్మరణే ఆనందమయమై ఆ సుందరమైనటువంటి నీలమేఘశ్యాముడి యొక్క రూపదర్శనం తొందరగా కలగాలని మనం కోరుకుంటూ, స్వామివారి అయోధ్యాపురి అంటే ఏమిటి అని అడిగితే, అయోధ్య అంటే ఆనందము అని అర్థం, సమస్తమైనది అని అర్థం, అంటే దుర్భేద్యమైనది కూడా అర్థం. అటువంటి అయోధ్య, అసలు అయోధ్యలో ఆ సరయూ నది తీరంలో మనము భగవంతుని యొక్క దివ్య దర్శన మంగళం భాగ్యం మనకి ఎప్పుడు కలుగుతుందో తెలియదు, కానీ 500 సంవత్సరాల తర్వాత మనకి ఎక్కడైతే రాముల వారి జన్మస్థానంలో ఉన్నటువంటి గుడిలో మళ్ళీ ప్రాణప్రతిష్ఠాపన మహోత్సవం జరుగుతుందో ఆ శుభ సందర్భంలో మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ రాముల వారి అనుకూలమైన శుభయోగాలను కోరుకుంటున్నాం. ఇటువంటి శుభమైనటువంటి వేళ కొంతమంది వ్యక్తులు మన యొక్క ప్రధానమంత్రి గారి మీద, నరేంద్ర మోడీ గారి మీద అవాకులు చెవాకులు పేలుతున్నారని తెలిసిందే. ఒకప్పుడు అంటే మన యొక్క స్వామివారి యుగంలో రామకాలంలో ఎవరో ఒకళ్ళ జనాల యొక్క దృష్టి ఉంటుందిగా, ఆ దృష్టి పడడం వల్లనే కదా సీతమ్మ వారిని అడుగు పంపించేశాడు, తాను అడవులో పడ్డాడు. అంటే మంచి కుటుంబం మీద నరదృష్టి ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఆలోచించండి. నోరుకి ఏదంటే అది ప్రమాదాన్ని కలిగించే స్థాయి ఉంటుందని అర్థం. అందుకే రామాయణము నిత్యమైనటువంటి భాషగా, నిత్యమైనటువంటి క్రియగా మన ఇళ్ళలో ఉంది. కోపం వస్తే, నిద్ర వచ్చినా, కోపం వచ్చినా, ఏదన్నా మంట అంటుకున్నా రావణ కాష్టం అని, అబ్బా ఇదేం కర్మరా బాబు అని, రామరామ ఇదేం మాట నాయన అని, కుంభకర్ణ నిద్ర అని, సీతమ్మ కష్టాలు సీతమ్మ వేలే అని చెప్పి అనడం. అంటే నిత్యమైనటువంటి సామెతల రూపంలో, నిత్యమైనటువంటి దైనందిన కార్యక్రమంలో కూడా రామాయణం ఉండిపోయింది మన ఇంట్లో. అదే రామాయణం అంటే. ప్రతి చోట, ప్రతి క్రియలో, ప్రతి ప్రభావంలో రామాయణమే ఉంటుంది. అటువంటి రామాయణానికి అప్పటి కాలంలో ఆ స్వామివారికే జనం యొక్క జన దృష్టి పడి దృష్టిదోషం కలిగి అడవుల పాలయ్యాడు. సీతమ్మని కూడా అడవుల పాలు చేసుకున్నాడు, విడిగా ఉన్నారు. మరి ఇప్పటి కాలంలో కొంతమంది పూరి శంకరాచార్యుల వారు మరొక పీఠానికి అధిపతి, మంచి విజ్ఞత కలిగిన వ్యక్తి, అటువంటి వాళ్ళు నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు విగ్రహాన్ని తాకితే అది నేను చూడలేను, నేను వెళ్ళను, నన్ను నా శిష్యుడిని మాత్రమే రమ్మన్నారు, నాకు వచ్చి పిలవలేదు అంటే ఒక స్వామీజీవి, అన్నిటినీ త్యజించిన వ్యక్తివి, మరి అటువంటి వ్యక్తివి నీకు ఇటువంటి పౌరుష పదాలు ఎందుకు, పరాక్రమైనటువంటి స్థితి ఎందుకు, అంటే ఉద్వేగం ఎందుకు? నేను ఏకవచనంలో మాట్లాడుతున్నాను. ఎందుకు అంటే ఒకవేళ ఆ స్వామీజీ కనుక ఇటువంటి మాటలు ఉంటే ఏకవచన ప్రయోగమే, గౌరవవచన ప్రయోగం లేదు. అదేంటండి వారు అలాంటివని చెప్పేస్తే, నాకంటే విజ్ఞుడు సర్వసంగ పరిత్యాగి అనేటువంటి అటువంటి మహానుభావులే ఒక మంచి ప్రపంచమంతా కూడా కీర్తించగలిగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని, భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని ఇంకా ఉన్నతిగలిగే శక్తి ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు ముట్టుకుంటే నేను రాను అని చెప్పేటువంటి నికృష్టపు మాటలు నిన్ను అగౌరవపరచడానికి మాత్రమే ఉంటాయి. నువ్వు శంకరాచార్యుల వర్గవు, ఇంకెవరైనా ఎటువంటి మాకు శృంగేరి స్వామి కానీ, పూరి స్వామి కానీ, కంచి స్వామి వారు కానీ ఎవరైనా సరే ఇలా ఎందుకే అంటే ఒక విషయం నాకు అర్థం కాల. ఇప్పుడు ఆ విగ్రహాలని ఎవరు తయారు చేస్తున్నారు? ఏ కులం వారు తయారు చేస్తున్నారు? డోర్లు ఎవరు తయారు చేస్తున్నారు? మట్టిని ఎవరు పిసుకుతున్నారు? దేవుని నిర్మాణం ఏ కులం వాళ్ళు చేశారు? ఆభరణాలు ఏ మతం వారు, ఏ కులం వారు దాన్ని తీర్దిద్దారు? రత్నాలు ఎవరు పొదుగుతున్నారు? ధ్వజం ఎవరు కడుగుతున్నారు? స్వామివారికి పట్టువస్త్రాలు ఎవరు కుడుతున్నారు? ఎవరు రథాన్ని నడుపుతున్నారు? ఎవరు డ్రైవర్గా ఉన్నారు? ఎవరు ఈ యొక్క ధ్వజస్తంభాన్ని చేస్తున్నారు? అంటే కులాల గురించి మాట్లాడుతున్నావా? అలా అయితే నువ్వు స్వామీజీవే కాదు, ఎవరైనా సరే, సాక్షాత్తు రాముడు వచ్చి మాట అన్నా సరే నేను తప్పుపడతాను, అందులో సందేహం లేదు.
కాబట్టి ఈ స్వామీజీలు తమ స్థాయికి తగ్గట్టుగా ఉంటే మంచిది. స్థాయికి మించి మాట్లాడడం, పౌరుషంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకుంటే చాలా మంచిది. నేను అనుకోవడం ఇటువంటివి గాలి వార్తలే అనుకుంటున్నాను, గాలి వార్తల వాళ్ళని కోరుకుంటున్నాను. ఎందుకంటే స్వామీజీ లాంటి స్థాయిలో ఉన్న వాళ్ళు అలాంటి మాటలు అనడం అని నా అభిప్రాయం. అంటే మాత్రం దాన్ని నిస్సందేహంగా ఖండించబడినది. భారతదేశం కీర్తి ప్రతిష్టలు ఉన్నత స్థాయిలో ఉన్నాయంటే కేవలం నరేంద్ర మోడీ గారు మాత్రమే, అందులో సందేహం లేదు. అటువంటి వ్యక్తిని నిందారోపణ ఏంటి? ఇంకొకటి, ఇలాంటి మాటలు ఒక స్వామీజీ అన్నప్పటికీ కూడా నువ్వు వస్తే ఎంత, రాకపోతే ఎంత, కొన్ని వేల దేశాల కొన్ని విదేశాల నుంచి కొన్ని వేల మంది వస్తున్నారు, స్వదేశం నుంచి కొన్ని లక్షల మంది వస్తున్నారు, కొన్ని కోట్ల మంది వస్తున్నారు. అనంత కోట్లింగాల్లో నువ్వు ఒక బోడిలింగం, పోయేదేముంది? దాని నష్టం ఏంటి? ఎవరికి నష్టం? స్వామీజీని చూడడానికి వస్తున్నావా? అదే స్వామి మూర్తిని చూడడానికి వస్తున్నావా? నరేంద్ర మోడీని చూడడానికి వస్తున్నావా? ఎవరు చూడడానికి వస్తున్నావు? అంటే భగవంతుని నీకు ఎటువంటి నమ్మకం లేదు, కేవలం వ్యక్తి మీద ద్వేషం పెంచుకుంటున్నావు. అంటప్పుడు నువ్వు స్వామీజీ ఎందుకు అవుతావు? ఆ పీఠానికి అధిపతి ఎందుకు అవుతావు? ఇక్కడ ఆ పదవికి నువ్వు అర్హుడి కావు. ఇక్కడ వెంటనే దిగిపోమని నేను ధైర్యంగా చెప్తున్నాను. అసలు ఆ పదవిని దిగిపోవాలి నువ్వు. పూరి శంకరాచార్యుల వారు దాని నుంచి దిగిపోవాలి. ఆ దానికి పీఠాన్ని అధిపతిగా అర్హుడివి కావు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏదేమైనా సరే ఇటువంటి కాలంలో ఈ నరేంద్ర మోడీకి, అంటే ఈ నరేంద్ర రాముడికి, నరేంద్ర మోడీ కాదు నరేంద్ర రాముడికి మచ్చ ఉంటూనే ఉంటుంది, తప్పదు. ఇక్కడ అందరూ ప్రేమించే రూల్ ఏం లేదుగా. అలా ప్రేమిస్తే మనం దాదాపుగా 100 కోట్ల మంది ఆయనకే ఓటేస్తాంగా. ఇక్కడ ఆయనకు 100 కోట్ల మంది ఓటేయట్లేముగా. ఆయనకే 10 కోట్ల మంది 20 కోట్ల మంది ఓటేస్తున్నారుగా. కాబట్టి అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం అతనికి కొద్దిగా మచ్చలాగా ఉండి, ఇటువంటి గొప్పగా ఉన్నటువంటి వ్యక్తులుగా భావిస్తున్న వాళ్ళు ఒక మాట అనేస్తే ప్రతిపక్షాలకు ఒక విమర్శనాస్త్రంగా ఉంటుందిగా. కాబట్టి ఇటువంటివి సహేతుకం కాదు, వాటిని ఖండించాల్సిన అవసరం ఉంటుంది. ఎటువంటి స్థాయి వ్యక్తి అయినా సరే దేశం యొక్క ఉన్నత స్థాయి, ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలికేటువంటి శుభదినం జనవరి 22, 2024. ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూస్తున్నాయి. 500 సంవత్సరాల తర్వాత రామజన్మభూమిలో మన ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతోంది. ఇప్పటికీ కొంతమంది మత ఛాందసవాదులు తమ యొక్క కక్షను, ఉసురుని వెళ్ళగక్కుతున్నాయి, బయటికి వాళ్ళ యొక్క పౌరుషాన్ని వెళ్ళగక్కుతున్నాయి. అయినా తోక జాడించలేరు. ఎందుకంటే ధర్మాసనమే మనకి తప్పుగా ఉన్నటువంటి విషయం నుంచి ఇది ఒప్పు, ఇది ధర్మస్థలి, ఇది రాముడి నివాస స్థానము అని చెప్పినటువంటి శుభదినం. కాబట్టి హిందూ సోదరుల వరకు కూడా అటువంటి ఉద్వేగాలు లోను కాకండి, అనవసరంగా కోపతాపాలు తెచ్చుకోకండి, అవతల వాళ్ళ మీద ఎటువంటి కక్షాలు చర్య చేయకండి, మంచిది కాదు. మనము జనహితులం, మన ధర్మం హిందూ ధర్మం, సనాతన ధర్మం. కాబట్టి ధర్మంగా ఉందాం, మనం 10 మందికి మేలు చేసేటువంటి ప్రక్రియ చేద్దాం. అటువంటి చెత్తవాగులను విని వదిలివేయాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిరంతరం ఈ యొక్క 14వ తేదీ భోగి సంక్రమణ దినం నుంచి భోగి సంక్రాంతి కనుమ పండుగ నుంచి నిరంతరం రోజు ఇంట్లో మనము ప్రతి ఒక్కళ్ళం 108 సార్లు కనీసం రామనామస్మరణ చేద్దాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అన్నటువంటి తారక మంత్రాన్ని నిరంతరం జపం చేస్తూ ఉందాం. ప్రపంచమంతా కూడా మనల్ని తలకెత్తుకొని చూడగలిగేటువంటి స్థాయికి మనం చేరుకుందాం. మన దేశ ఉజ్వల భవిష్యత్తుకి మనం పాటుపడదాం. జై శ్రీరామ్. చాలా చక్కటి అంశాలని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, మీ అమూల్యమైన సందేశాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.